హాయ్, నేను రామ్ పటాస్. నా ఏజ్ 25. ఆధార్ నెంబర్ వచ్చేసి 3333. సుక్కు సార్, ఐ లవ్ యూ. మీ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఎప్పుడు నమ్మకం ఏంటంటే మీరుంటే, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. మీరున్నంత కాలం నాకే దోకా లేదు. ఐ లవ్ యూ సార్. కట్ట మీద కూర్చొనే నీతులు చెప్పడానికి ఏముంది? అదే నీళ్ళలోకి దిగితే తెలుస్తుంది. యో సిద్ధప్ప, నా బొమ్మడిది గాడు బాడిస్తే నేను తీసుకొని పోతానబ్బా. ఇంచేపు నువ్వు కూర్చుండావే, ఆడే ఉంది, తీసుకొని బా. మో మర్చిపోయిండావా? ఆగస్ట్ 8న ఇంకెన్ని దినాలు ఉన్నదే మన బకాసుర రెస్టారెంట్ సినిమా రిలీజ్ అవుతాందే. మరి ప్రమోషన్ చేయొద్దా? అంత మంచి సినిమా వస్తుందంటే కామ్గా కూర్చుంటావా? మేమేందో చూపెట్టాలి కదా, అందుకే వచ్చిండా. నేను ఒక్కనే కాదు మే, నాతో పాటు మా అన్నోళ్ళకి 4 ఉండారు, కానీ అందులో నేనే అందుగానే. నాకు అంటే నా ఎనర్జీ తగ్గ అమ్మాయి దొరకలేదా, హీరోయిన్ పెట్టలేదా? ఎట్టంటే అంటే అప్పుడు ఉండేది నేను ముద్దుగా, ఇప్పుడు ఉండేది నేను ముద్దుగా, నాకే భయం మే. కానీ ఇది మా శ్రావణ్ బాబాయ్ చేసిండు. అదే బాహుబలి కాదు మే, అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేసిండావా. ప్యాకప్ అయిన తర్వాత సెల్ఫీ దిగితే అప్పుడు ఒక ఏంటి అది మా ఊరికి ఎప్పుడు ఏదైనా అప్పుడు లేటెస్ట్ ఏ సినిమా ఉంటే ఆ సినిమాని ఎడిట్ చేసి పెట్టేటోడు. అప్పుడు బాహుబలి రిలీజ్ అది పెట్టింటాడు. కన్నప్ప రిలీజ్ అయితే కన్నప్ప పెట్టుకునేటోళ్ళమా. మంచి యాక్టర్, కొంచెం హైటెక్ ఉంటే ఇంకా బాగుండేది. ఇది మా పటాస్ 300 స్పెషల్ ఎపిసోడ్. ఫుల్ పండగ చేసుకుంటాం ఆ రోజు. ఇది మీ వరంగల్ షోకి పోతే ఆడున్న సార్ వాళ్ళందరు కూకోబెట్టే మాకు సన్మానం చేసింటారు. ఫస్ట్ సన్మానం శ్రీముఖ్ అక్క, దేవత అక్క. థ్యాంక్స్ అక్క, నీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిండా. ఇంకా ముందుకెళ్తా, ముందుకెళ్ళి పెద్దనైన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వస్తా. నువ్వు మళ్ళీ సపోర్ట్ చేయాలి, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలా. అక్కో బకాసుర రెస్టారెంట్ అని మన సినిమా రిలీజ్ అవుతుంది, నువ్వు పటాస్ లో సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు మా సినిమా కోసం ఏదైనా సపోర్ట్ చేసిండావంటే నేను ఇంకా ఖుషి అవుతుంటా. అవునకో, నీ కరెక్ట్ సెట్ అవుతుంది కూడా బకాసుర అనే టైటిల్, తిండిపోతు టైటిల్. నువ్వు ఈ టైటిల్ కరెక్ట్ యాప్ట్ అవుతావు కూడా అక్క. ఇది మీ మా టీవీలో ఒక షో చేసినప్పుడు కార్తీక్ అన్న అవినేష్ అన్నతోటి. ఆయన నాకు చాలా ఇష్టము. ఆయన చనిపోయిన రోజు నేను చాలా బాధపడి ఉన్నానమ్మా. ఇది ఒక ఈవెంట్కి పోయింటే ఆడ చిన్నపిల్లలందరూ భరతనాట్యం వేస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఆశ, ఎట్టాగ రాదు కదని వాళ్ళతో ఒక స్టిల్ ఇచ్చా. మమ్మీ నేను పటాసులు చేసిన తర్వాత రాఖీ పండుగకి చెల్లిని తీసుకొని నువ్వు ఎట్టాగ ఇంటికి రావు కదా బిడ్డ అని అమ్మాయి ఇంటికి వచ్చి ఉండాలి. అప్పుడు అందరిని తీసుకెళ్లి ఫోటో దిగా. ఇది మా పటాసులో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్కిట్, రాజు మంత్రి నేను మా కొండలగాడు చేసి ఉన్నాము. కామెడీ కావాలా? అయితే ఓకే. ఏంది పొద్దు పొద్దున్న ప్యాండిల్ ముఖం మీద కొడుతుంది అమ్మాయి. ఎట్టా అంటే అందం ఇదే బార్కెట్ట ఎన్ని పౌడర్లు పూసి తిట్టాయిండా నువ్వు, అసలు చెప్తే అర్థం కాదు. బా ఏంది బుర్చ చేయకముందు కళ్ళద్దాలా? మో ఇంతసేపు కళ్ళలో నేను నిప్పుల మధ్యలోంచి పరిగెడుతుండా, అప్పుడు కూడా కళ్ళద్దాలు పెట్టే ఉండా. అందమా? ఆఫ్ కోర్స్ నీ దగ్గర నుంచి వచ్చింది, కొట్టద్దు. డాడీ ఒక 50 కొట్టు. దెబ్బలు కాదు డాడీ, అలవాటు అయిపోయింది. పైసలు వద్దా? ఓకే నీ ఇష్టం, నీకోసమే. ఇగో కింగ్స్ తాగుతున్నావు కదా, వద్దా? మమ్మీకి చెప్పనా? ఇగో ఇది మళ్ళా ఇది ఎరా చిన్నాడా, మార్కెట్ గో నాయన, నేను చికెన్ తీసుకురా ఉన్నాడు. పైసలా? తీసుకురాబా. అమ్మా నా బండి తీసుకుపోయి తోలు తిత్తా నా కొడక. ఇది రోహిణ్ అక్కతో పాటు మీ జూలు ఒకటక జెమినీలో షో చేసేటప్పుడు రిహార్సల్ అప్పుడు దిగిన ఫోటో. ఫన్ నేను పటాస్ చేస్తున్నప్పుడు ఒరే నీకు టైమింగ్ బాగుండదు, మా ఫన్ బకెట్ లోకి రారా అని తీసుకొని పోయే నన్ను ఫన్ బకెట్ లో పెట్టించున్నాడు. అప్పుడున్న హర్ష నన్ను ఎంకరేజ్ చేసి నన్ను రైటర్ గా సపోర్ట్ చేసి నన్ను పైకి తీసుకొచ్చుండాడు. థ్యాంక్స్ నా పనన్నో, లవ్ యూ. మా పనన్న ఇరిటేట్ చేయమన్నారు కదా, ఇప్పుడు చూడు పనన్నతో నెట్ట ఆడుకుంటాను. ఏడన్నా? కాదన్నా, ఇప్పుడు నాకు అర్జెంట్ గా 3000 కావాలి, కొడతావా కొట్టవా? ఓ క్యాష్. ఏడున్నావు ఇప్పుడు నువ్వు? మణికొండలో ఉన్నావా? ఇప్పుడు అర్జెంట్ గా నడుచుకుంటారా అమీర్పేట్కి? నేను చెప్తున్నా మంచిగా చెప్తున్నా. ఇగో నా గురించి నీకు తెలుసు కదా, నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా నడుచుకుంటా రావాలి. ఇడికి నడుచుకుంటా రావాలి మణికొండ నుంచి.
ఆ, నో ఇప్పుడు నాకు తెచ్చిస్తావా తెచ్చివా? ఇగో ఈ మాత్రం భయం ఉండాలి. అట్నే నా ఈ కొత్త ప్యాంట్లు కొన్నావంట కదా, ఆ కొత్త ప్యాంట్లు అవి రెండు నాకే. మన పబ్బుకి ఒకటి వేసుకపోయినావు కదా అదొకటి, నా పెళ్లికి వేసుకొని వచ్చాను కదా పొద్దున్నే, అవి రెండు నాకే కావాలి చెప్తున్నా. ఉమ్, తొందర నువ్వు ఇప్పుడు పరిగెత్తుకొని వచ్చేయాలి. ఆ, సరేనా? కాదు 8వ తారీఖు ఏడా మరి బకాసురా ఏడ చూస్తున్నావు, ఏ షోకి పోతున్నావు? ఆ, అరే అన్న అట్ట కాదన్నా, గుంటూరులో హల్చల్ చేద్దామంటున్నాం కదా. ఓకే, అయితే మా దేవరకొండ పోదామా? కాదన్నా, ఇగో ఆ ప్యాంట్లు ఉన్నాయి కదా, నువ్వు ఒకటి వేసుకుందా నేను ఒకటి వేసుకుంటా. చెరొకటి వేసుకుందాం. ఆ, మా దేవరకొండ పోదాం అన్నా. ఇగో నువ్వు మాత్రం నేనే హీరో అని చెప్పాలి ఆడ కూడా. కాదన్నా, ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో, నువ్వు హీరోకి మళ్ళీ నీ మీదకి పోతుంది మా మీద నుంచి. అదే అన్నా, కానీ నువ్వు చెప్తే బాగుంటది నాకు. ఆ, సరే అయితే. సరే అన్నా, గో మళ్ళీ అరగంటలో ఫోన్ చేస్తే వచ్చేయాలి నువ్వు. సరే, నీ లొకేషన్ పెట్ట కనుక్కొని రా. అంతే, బాయ్. చిరాకు తెప్పే ఫోన్ పెట్టి. టాస్క్ ఓడిపోతున్నా, నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడవద్దు అసలు. అదే మన రూల్ అంతా అదే. రవితేజ అన్న లాగా సినిమా హిట్ అయినా సినిమా తీస్తాం, సినిమా ఫ్లాప్ అయినా సినిమా తీస్తాం. మనకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. మన రైలు వచ్చేంత వరకు వెయిట్ చేయడమే, పూరి సార్ చెప్పినట్టు. నేనైతే ఈ ట్రైన్లో అందులో దూకుతున్నా, అందులో దూకుతున్నా. నా కోసం డైరెక్టర్ అన్న వాళ్ళు ఒరే డేట్స్ ఇరా, రారా 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 అని పిలుస్తున్నారు. ఒక ట్రైన్ తర్వాత ఒక ట్రైన్ నాకు. ఇది మాది ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు సుఖ్ సార్ది కటౌట్ ఉంది. సో సార్ దగ్గరికి వెళ్దామంటే ఆ రోజు బిజీగా ఉన్నాడు సార్. సో నేను కటౌట్ దగ్గర ఫోటో తీసుకొని పెట్టుకున్నా సార్ది. నా ఫేవరెట్ సీన్ పార్ట్ 1లో బన్నీ అన్న పిలిచి రే పడాసో ఇల్లరా, ఇది మన ఇద్దరం చేద్దామా, నువ్వు ఇలా వచ్చి యాక్టింగ్ చేయి, డల్లింగ్ ఇటు చేస్తాడని చెప్పి సుఖ్ సార్కి చెప్పి చేయించిన సీన్ అది. పప్పా సార్, బన్నీ అన్న, మిడిల్లో మేము, బెస్ట్ ఫీలింగ్. మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది కదా, బా వర్షం పడుతున్నప్పుడు, లేకపోతే బజ్జీలు తింటున్నప్పుడు, లేకపోతే బీర్ వేసేటప్పుడు, అలాంటి ఫీల్ వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి ఆ సీన్ చేస్తున్నప్పుడు, ఇటు సుక్కు సార్ చెప్తున్నప్పుడు వేరే కిక్కు. ఇది షూట్ గ్యాప్లో మాకు గ్యాప్లు ఎక్కువ ఉండే హీరో బ్యాచ్కి. సో వేరే సీన్లు అవుతున్నప్పుడు కేశవాన్ని మేము పక్కన కూర్చొని తమ్ముడు ఫొటోస్ పోదిద్దాం పత అని పోజులు ఇచ్చేవాళ్ళం. అది ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ సుక్కు సార్తో వేరే ఫోటో దిగితే మళ్ళీ మారుతుంది. ఆ ఫోటో మన బకాసుర రెస్టారెంట్ షూట్లో క్యారీవాన్లో తీసుకున్న ఫోటో. బన్నీ అన్న అంటే నాకు ఇష్టం. సో శివన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను టీషర్ట్ వేసుకుంటాను అని చెప్పి నా టీషర్ట్ వేసుకున్నాను. సో ఫోటో బాగుందని తీసుకున్నా. నాకు ఎప్పుడు బన్నీ అన్న ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు. ఐ లవ్ యూ అన్న. పుష్ప కిసిక్ సాంగ్లో బ్రేక్ వచ్చింది, అక్కడ డాన్సర్ అమ్మాయిలు అందరూ ఉన్నారు, మేమందరం హీరో బ్యాచ్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ కలిపేసుకొని ఫోటో దిగాం. శివన్న నువ్వు ఆల్వేస్ గోల్డ్. జెన్ని అన్న లవ్ యూ. మీ ఓపిక, మీ ప్యాషన్, మీరు చాలా ఓర్పుగా చేశారు, చాలా తెలివిగా కూడా చేశారు సినిమాని, ఇంత స్పీడ్గా తీసుకొచ్చారు. లవ్ యూ అన్న. మీరు ఇలాంటి సినిమాలు చాలా తీయాలి, నాలాంటి కొత్త వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వేయాలి. చాలా కుటుంబాలు మీ వల్ల హ్యాపీగా ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. వివేక్ అన్న, నువ్వు అంత పెద్ద రేంజ్ నుంచి వచ్చి నువ్వు అంత పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నా కూడా నువ్వు ఎప్పుడు మమ్మల్ని తమ్ముళ్ళు రండ్రా తిందాం చేద్దామని చూసుకున్నావు. థ్యాంక్ యూ వివేక్ అన్న. ప్రవీణ్ అన్న, నేను 7th క్లాస్లో ఉండే కొత్త బంగారులో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటా టమాటాల రేటు గురించి, అది వదిలి లైఫ్ లాంగ్ అడుగుతూనే ఉంటా. థ్యాంక్ యూ అన్న. ప్రతిరోజు మమ్మల్ని అరే రాము రారా కూర్చోరా, చేయరా, ఇలా చేయరా, ప్రతిసారి నువ్వు నన్ను సపోర్ట్ చేసిన విధానం సొంత అన్నయ్య లెక్క. థ్యాంక్ యూ అన్న. ఈడికి నాకు రోజు మాకు ఏదో ఒకటి అసలు షూట్ అవుతుంటుంది, ఏదో ఇంపార్టెంట్ సీన్ అవుతుంటుంది, మా డిస్కషన్ మాత్రం వేరే ఉంటుంది. మేము ఒక 10 పేరు స్టోరీలు డిస్కస్ చేసి ఉంటాం, మాదేదో లైఫ్ ఏదో నడుస్తూ ఉంటుంది. మధ్యలో వచ్చి శివన్ వచ్చి ఒరే ఇక్కడ ఉన్నాను రా అంటే నా ఇక్కడే ఉంటావు, మళ్ళీ కట్ అవ్వగానే ఏ టాపిక్ టాపిక్ అది మాత్రం ఈవినింగ్ లోపు మేము అనుకున్నది అది ఆ శాడిజాన్ని అవన్నీ ముచ్చట్లన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇక మా ఇద్దరు శాడిజాన్ని భరించిందంటే అమరన్న. సో ప్రతిదీ అరే వీళ్ళు చిన్నపిల్లలు,
సో, వీళ్ళకి ఇలా చెప్తే అర్థమైతది. వీళ్ళతో ఇలా ఉంటే అర్థమైద్దని అమరన్న ప్రతిది సరేరా మీరు చెప్పినట్టే చేద్దాము. సరే మీరు ఏ సీట్‌లో కూర్చుంటారో కూర్చొని తర్వాతదే నేను తీసుకుంటా. ప్రతి చోట ఓపికగా ఉండి మమ్మల్ని ప్రతి చోట ఎక్కడైనా అన్న ఆకలేస్తుంది అంటే వెంటనే వివేకన్న, అమరన్న ఇద్దరు "అరేయ్! రండ్రా తిందాం." ఎప్పుడు ఆకలేస్తున్నా 2, 3 సార్లు శివన్నతో తిట్లు కూడా తిన్నాం. ఈ షూట్ మధ్యలో ఆకలేంట్రా మీకు అని. సో, మేమందరం 5గురు కోతులం. మాతో పాటు మా ఫనన్న. ఇంక ఫనన్న గురించి ఇంక నీకు చెప్పేది ఫనన్న లవ్ యూ. అందరికి థాంక్ యూ అన్న. రమ్యక్క, ప్రాచి అక్క మీతో వర్క్ చేయడం అంటే చాలా కామెడీగా ఉంది. మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. అంటే మీతో మాకు ఎక్కువ సీన్‌లు లేవు గానీ ఉన్నంత వరకి థాంక్ యూ అక్క. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట. వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రముల్ని సైతం మంటగలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి. హ్మ్. మా నవ్వ జాతి తన భక్తితో సాక్షాత్తు పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డి పోసగా నుంచి ప్రాణహరులైన మిమ్ముల్నే ప్రాణ భయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవ జాతి. నేడు నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట గట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదముడన్న కించ భావమును కూకటి వేలతో సైతం ప్రకలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులేని అష్ట దిక్పాలకులు, మనగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న గజతాలంకృతమైన ఈ సభా మందిరమున అకుటింత సేవాధ్యక్ష పరివార సమూహ మధ్యమున భూతల ధర్మ పరిరక్షణ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూహముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎన్ని డౌట్స్ అర్జని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి పడల ముహుర్ లొడత భంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలము శీత శైలమున్. ప్రవరుని స్వాగతం 10th క్లాస్లో 3rd పాఠం 1st పద్యం. లడ్డు బాక్స్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. మా బకాసుర రెస్టారెంట్ మూవీ ప్రమోషన్ చేస్తున్నందుకు. నువ్వు ఇలాగే చాలా మందిని ప్రమోట్ చేయాలి. నీకు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ లడ్డు బాక్స్.